హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందాం. త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మునుల రూపంలో ఆమె ఆశ్రమానికి వస్తారు. ఆమెని దిగంబరంగా వడ్డించమని ఆజ్ఞాపిస్తారు. ఆమెకి ఏమి తోచక తన భర్త అత్రి మునిని స్మరించి తన కమండలంలోని నీటితో ఆ త్రిమూర్తులను 6 నెలల శిశువులుగా మార్చి వాళ్ళకి పాలిచ్చి తల్లవుతుంది. ఆ తర్వాత త్రిమూర్తుల కోరిక మేరకు వారి అంశతో జన్మించిన ఏకీకృత రూపమే ఈ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి దిగంబరుడు. దిగంబరుడు అంటే పరిపూర్ణ వైరాగ్యానికి ప్రతీక. దత్తాత్రేయుడు సాధారణంగా దిగంబరంగా అంటే ఎటువంటి వస్త్రాలు లేకుండా శ్మశానాల్లో లేదా అడవుల్లో సంచరిస్తూ కనిపిస్తారు. ఇది ప్రపంచక బంధాలన్నిటినీ త్యాగం చేసి ఆత్మజ్ఞానంలో నిమగ్నమై అవధూత స్థితికి ప్రతీక. దత్తాత్రేయ స్వామి కేవలం సన్యాసులకే కాదు, రాజులకు మరియు అసురులకు కూడా జ్ఞానాన్ని అందించారు. ముఖ్యంగా పరశురాముడికి త్రిపుర రహస్యం అనే అద్వైత వేదాంత గ్రంథాన్ని బోధించారు. అలాగే రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించారు. ఒక విశిష్టమైన నమ్మకం ప్రకారం దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం పిఠాపురంలో భిక్షాటన చేస్తారు. పిఠాపురం కలియుగంలో దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థలం. దత్తాత్రేయ స్వామి బాల్యంలోనే తన తల్లికి శరీరాన్ని సమర్పించాడనే ఒక కథనం కూడా ఉంది. అదే బాల్యంలో సన్యాసం స్వీకరించడానికి ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు "ఈ శరీరం నువ్విచ్చింది" అని తల్లి అనసూయ చెప్పగా, దత్తాత్రేయుడు నవ్వుతూ తన గోళ్ళలో కొంత చర్మాన్ని చీల్చి తల్లికి చేతిలో పెట్టి అజ్ఞానాన్ని పోగొట్టారని ఒక కథనం కూడా ఉంది. అలాగే ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు తన బుద్ధిని కోల్పోయి వేదాలను మర్చిపోతాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేద జ్ఞానాన్ని తిరిగి బోధించి స్మృతించేలా చేస్తాడు. దత్తాత్రేయ స్వామికి భారతదేశం అంతటా ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్‌లో అనేక పవిత్ర దేవాలయాలు మరియు తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను దర్శించడం ద్వారా భక్తులు విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతారని ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. దత్తాత్రేయ స్వామి 7 ముఖ్యమైన దత్తక్షేత్రాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అవి ఏమిటంటే పిఠాపురం ఆంధ్రప్రదేశ్‌లో. ఇది కలియుగంలో దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థానం. ఇక్కడ స్వామివారు నిత్యం భిక్షాటన చేస్తారని ఒక నమ్మకం. రెండవది కురువపురం, కర్ణాటక. ఇది కృష్ణా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపం. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఇక్కడ తన తపస్సు మరియు లీలలను ప్రదర్శించిన కర్మభూమి. ఇంకా మూడవది గాన్గాపురం. ఇది కర్ణాటకలోనే ఉంది. భీమా మరియు అమరజ నదుల సంగమ ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత శక్తివంతమైనది. ఇక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి 23 సంవత్సరాలు నివసించి తన మిషన్‌ను నిర్వర్తించారు. ఈ ప్రదేశంలో పాదుకల రూపంలో దత్త దర్శనం లభిస్తుంది. నాలుగవది మహూర్, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది దత్తాత్రేయుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది మరియు శక్తిపీఠాలలో ఒకటిగా రేణుకాదేవి ఆలయం ఇక్కడుంది. ఇక ఐదవది గిర్నార్. ఇది గుజరాత్‌లో ఉంది. జునాగఢ్ సమీపంలోని ఈ పురాతన పర్వతంపై దత్తాత్రేయ భగవానుడు తపస్సు చేస్తూ ఉంటారని నమ్మకం. ఇక్కడ 10,000 మెట్లు ఎక్కితే దత్త పాదుకలు దర్శనం లభిస్తుంది. ఇక 6 ఔదుంబర్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం శ్రీ నృసింహ సరస్వతి స్వామి చాతుర్మాస వ్రతాన్ని ఆచరించారు. ఇక లాస్ట్ ఏడవది నరశోభావాడి. ఇది మహారాష్ట్రలోనే ఉంది. కృష్ణా మరియు పంచగంగ నదుల సంగమం దగ్గర ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి 12 సంవత్సరాలు నివసించారట. దత్తాత్రేయ స్వామి యాత్రకు వెళ్ళడానికి ఉత్తమ సమయం
శీతాకాలం మరియు దత్త జయంతి ఉత్సవాలప్పుడు వెళ్ళొచ్చు. మార్గశిర పూర్ణిమ లేదా దత్త జయంతి. ఇది డిసెంబర్ కానీ, జనవరి నెలలో కానీ మనకి వస్తుందండి. ఈ సమయంలో దత్తక్షేత్రాలన్నిటిలో ముఖ్యంగా గాన్గాపూర్, కురువపురం మరియు గిర్నార్‌లలో విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా వాతావరణం చాలా బావుంటుంది. జూలైలో వచ్చే గురు పౌర్ణమి కూడా ఇక్కడ విశేషమైన పూజలు కూడా జరుపుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కురువపురం కృష్ణా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపానికి వర్షాకాలంలో నదిలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల పడవ ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. లేదా ప్రమాదంగా కూడా కావచ్చు. కాబట్టి వర్షాకాలం తర్వాత వెళ్ళడం మంచిది. గిర్నార్ కూడా ఇక్కడ 10,000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది కాబట్టి, ఎండ తక్కువ ఉండే శీతాకాలం లేదా తెల్లవారుజామునే యాత్ర ప్రారంభించడం మంచిది. ఓం శ్రీ దత్త గురువే నమః! వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.